నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో మోడల్ కెరీర్ కేంద్రాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం యువతకు కరవైన ఉపాధి మార్గాలు కేంద్రం నిధులను వాడేస్తున్న వైనం ఢిల్లీ పర్యటనలో ఇద్దరు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ పోలవరం తాజా అంచనాలను ఆమోదించాలని నిర్మలా సీతారామన్ కు వినతి ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశంతో దోస్తీ భాజపా ఆధ్వర్యంలోనే వైకాపాను ఓడిస్తామని కైకలూరు సభలో పవన్ వెల్లడి తెలంగాణలో సీఎం అల్పాహార పథకానికి నేడే శ్రీకారం నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభం దసరా తర్వాత అన్ని చోట్ల అమలు నేటి నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు పంటలను కాపాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయం పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ ప్రాంతం ప్రధాన కార్యాలయంపై స్పష్టత కరవు ఒక్కచోట కనిపించని తెలంగాణ ప్రస్తావన సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి 100 మందికి పైగా మృతి మరో 125 మందికి గాయాలు ఉగ్రవాదుల పనేనని సైన్యం ప్రకటన వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ శుభారంభం ఇంగ్లాండ్పై 9 వికెట్ల తేడాతో జయభేరి నేడు పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి దొరక్క యువత పక్క రాష్ట్రాలకు వలసపోతోంది వృద్ధులు అధికంగా ఉండే ప్రాంతంగా ఏపీ మారుతోంది యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది మోడల్ కెరీర్ కేంద్రాల్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికొదిలేసింది కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడేసుకుంటోంది మరోవైపు జాబ్ మేళాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు దీనివల్ల యువతకు ఉపాధి లభించకపోగా తక్కువ వేతనాలతో ఉద్యోగాలు చేరిన వారు మానేస్తున్నారు ఉపాధి కల్పన కార్యాలయాలను మోడల్ కెరీర్ కేంద్రాలుగా మార్చి యువతకు మార్గదర్శకంతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునికీకరణకు నిధులు ఇస్తోంది వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వాడేసుకుని ఆ కేంద్రాల ఆధునికీకరణను పట్టించుకోవడం లేదు కేవలం 1,73 లక్షలు కేటాయించలేకపోవడం వల్ల పలుచోట్ల పనులు నిలిచిపోయాయి కొత్తగా ఏర్పాటు చేసిన అనేక జిల్లాల్లో ఇంతవరకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎక్కడ నిరుద్యోగిత బయటపడుతుందేమోనన్న భయంతో ఈ వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కార్యాలయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర వర్సిటీల్లో మోడల్ కెరీర్ కేంద్రాలున్నాయి ఒక్కో కేంద్రం ఆధునికీకరణకు కేంద్రం 37,50,000 నుంచి 60 లక్షల వరకు మంజూరు చేసింది కెరీర్ కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు నైపుణ్యాలు అందించాల్సి ఉన్నప్పటికీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో జాబులు పొందుతున్న వారిలోనూ సగం మంది వెంటనే ఉద్యోగాలు మానేస్తున్న పరిస్థితి ఉంది మోడల్ కెరీర్ కేంద్రాల్లో నిరుద్యోగుల నమోదు తూతూ మంత్రంగా మారింది ఇంజనీరింగ్ సాధారణ డిగ్రీలతో ఉత్తీర్ణులవుతున్న వారు ఏటా 2.5 లక్షల మంది ఉండగా వీరిలో 30% మంది కూడా పేర్లు నమోదు చేసుకోవడం లేదు డిప్లొమో ఐటీఐ 10వ తరగతి అర్హత కలిగిన వారిని కలిపితే ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగుల సంఖ్యను తగ్గించి చూపేందుకు గతంలో ఆఫ్లైన్లో నమోదైన వారి వివరాలను ప్రభుత్వం ఆన్లైన్ చేయడం లేదు మేళాల్లో లభిస్తున్న ఉద్యోగాలకు వేతనాలు నెలకు 7,000 నుంచి 15,000 లోపు ఉండటం వల్ల అక్కడ చేరుతున్న వారిలోనూ సగం మంది వెంటనే మానేస్తున్నారు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇప్పటివరకు 13,250 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు వీరిలో జాబ్ మేళాలకు 5,214 మంది హాజరు కాగా 35% మందికి ఉద్యోగాలొచ్చాయి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3,000 మంది నమోదు చేసుకోగా జాబ్ మేళాల్లో 350 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి ఎన్టీఆర్ జిల్లాలో 29,057 మంది నిరుద్యోగులు వివరాలు నమోదు చేసుకోగా ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో 836 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి ఉమ్మడి అనంతపురంలో ఇప్పటివరకు 28,870 మంది నమోదు చేసుకోగా 1,226 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యాలయంలో 51,741 మంది పేర్లు నమోదు చేసుకున్నారు జాబ్ మేళాలకు 4,579 మంది నిరుద్యోగులు హాజరు కాగా 1,334 మందిని ప్రైవేటు కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి చిత్తూరు జిల్లా కార్యాలయంలో 34,345 మంది నమోదు చేసుకోగా
ఇక్కడ మేళాలు సక్రమంగా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. వైఎస్సార్ జిల్లాలో 2020 నుంచి నిర్వహించిన ఉద్యోగ మేళాలకు 9,000 మంది హాజరు కాగా 3,370 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ప్రకాశం జిల్లాలో 59,000 మంది నిరుద్యోగుల్లో 28,059 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. గతంలో ఏటా 12,000 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా ఇప్పుడు ఆ సంఖ్య 1,500కు పడిపోయింది. విశాఖలో 5 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నా ఉపాధి కల్పన కార్యాలయం లెక్కల ప్రకారం 24,000 మంది మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారు. 4.5 నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో 2,467 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. చాలా జిల్లాల్లో మోడల్ కెరీర్ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా చాలా చోట్ల ఆ ఊసే లేదు. కొన్ని చోట్ల అరకొర నిధులు ఇవ్వడం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. మోడల్ కెరీర్ కేంద్రాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 ధరల ప్రకారం 55,548 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఆమోదం తెలిపినందున దానిని ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం గురువారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు. పోలవరం పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేలా అఢగ్గా 12,911 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అయితే దాన్ని పునఃపరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి వివరించారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని వివరించారు. గతేడాది జులైలో వచ్చిన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులకు ఈ అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి ఇంకా 17,144 కోట్లు అవసరమని ఆ మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,355 కోట్లను తిరిగి చెల్లించాలని కోరారు. తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కలిసిన సీఎం జగన్ తెలంగాణ నుంచి రావాల్సిన 7,359 కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని సుస్థిరం చేసి అన్ని రకాలుగా ప్రగతి మార్గంలో నిలపాలనే దృఢ నిశ్చయంతోనే తెలుగుదేశంతో ప్రయాణం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2014లో మాదిరిగా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్రంలోని పెద్దలతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. 2024లో భాజపా ఆధ్వర్యంలో తెలుగుదేశంతో కలిసి వైకాపాను కూలగొడతామన్నారు. 4వ విడత వారాహ యాత్రను ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ముగించిన పవన్ ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న సీఎం జగన్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక రోడ్డు వెయ్యలేని వంతెన కట్టలేని సీఎం జగన్ కు ఓటెందుకు వెయ్యాలని ప్రశ్నించారు. పథకం పేరుతో ఉదయం డబ్బిచ్చి సాయంత్రం మద్యం రూపంలో వెనక్కి తీసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కావడం కంటే ప్రజల శ్రేయస్సే ప్రధానమన్న పవన్ సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నేను చెప్పదలుచుకుంది కూడా తెలుగుదేశం వర్గాలకి వచ్చే దశాబ్దం కాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం. ఈ రోజున కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, నేను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ప్రధానమంత్రి గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. అమిత్ షా గారి మీద అపారమైన గౌరవం ఉంది. జేపీ నడ్డా గారి మీద అపారమైన గౌరవం ఉంది. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. నేనైతే ఒకటి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీని గద్దె దించి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోటి ప్రభుత్వం రావాలి, మీ బంగారు భవిష్యత్తుని బంగారుమయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్నారు. లోకేష్ కు స్వాగతం పలిగేందుకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున గన్నవరం విమానాశ్రయం చేరుకోగా జాతీయ రహదారి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం శ్రేణులు వాహనాలు రోడ్డుపైనే వదిలే కాలినడకన విమానాశ్రయం వద్దకు వెళ్లి లోకేష్ కు స్వాగతం పలికారు. తెలుగుదేశం శ్రేణుల నినాదాలు, అభిమానుల తాకిడితో విమానాశ్రయం టెర్మినల్ కిక్కిరిసిపోయింది. తర్వాత లోకేష్ ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఈ ఉదయం రాజమహేంద్రవరం వెళ్లనున్న లోకేష్ మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు. గత నెల 14న రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లిన లోకేష్ చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రపతిని కలవటం సహా వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. న్యాయవాదులతో నిరంతర సంప్రదింపులు, జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేష్ 21 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి అమరావతికి తిరిగొచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం నేడు ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిగిలిన పాఠశాలలో దసరా సెలవుల తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదివే దాదాపు 23 లక్షల
లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుందని వివరించారు. ప్రతిరోజు పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు అల్పాహారాన్ని వడ్డిస్తామని తెలిపారు. సోమవారం ఇడ్లీ సాంబారు లేదా గోధుమ రవ్వ, మంగళవారం పూరి, ఆలు కుర్మా లేదా టమాటా బాత్, బుధవారం ఉప్మా సాంబారు లేదా బియ్యం కిచిడి, గురువారం చిరుధాన్యాలతో చేసే ఇడ్లీ సాంబారు లేదా పొంగల్ సాంబారు, శుక్రవారం ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ, శనివారం పొంగల్ సాంబారు లేదా కూరగాయలతో చేసిన పులావ్ ఇస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 10న ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 2 సార్లు మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేసి దాదాపు 60 స్థానాలకు ఒక్కో పేరు ప్రతిపాదించినట్లు తెలిసింది. మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు 20 చోట్ల ఇద్దరేసి నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు గుర్తించారు. ఆయా స్థానాల్లో నాయకుల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ ఎవరికివ్వాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో ముగ్గురేసి చొప్పున పేర్లను ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి బలమైన అభ్యర్థులు పోటీ పడుతుండటం, కొన్ని చోట్ల తాము సూచించిన వారికి టికెట్ ఇవ్వాలంటూ 2-3 ముఖ్య నేతలు పట్టుబడుతుండటంతో తాజాగా సునీల్ కనుగోలు నేతృత్వంలో సర్వే నిర్వహించారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తుది జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. భాజపా భారత మధ్య ఎలాంటి అనుబంధం లేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీల సమావేశంలో తెలంగాణ ఎన్నికల రోడ్ మ్యాప్ను ఖరారు చేశారు. ఇవాళ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణను వెల్లడించనున్నారు. భాజపా భారత మధ్య అవగాహన లేదనే విషయాన్ని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పినందున పార్టీ శ్రేణులు అపోహలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలనేది కీలకాంశంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కర్ణాటకకు చెందిన భాజపా ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రులను 33 జిల్లాలకు బాధ్యులుగా నియమించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 30 మందితో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భాజపా తెలంగాణ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఘట్కేసర్లో నిర్వహించనున్నారు. దీనికోసం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమావేశానికి సుమారు 1000 మంది ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పసుపు మండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో మండలి కూర్పు, దాని ఉద్దేశాలు, ఆర్థిక వనరులకు సంబంధించిన విధి విధానాలను వెల్లడించింది. పసుపు బోర్డు నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనుంది. కానీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా అన్న వివరాలను ఇందులో పేర్కొనలేదు. నోటిఫికేషన్లో ఎక్కడా తెలంగాణ పదం కూడా లేదు. హైదరాబాద్లో జాతీయ ఔషధ విద్య పరిశోధన మండలి నైపర్ శాఖ ఉన్నప్పటికీ దానికి బదులు గువాహటిలోని నైపర్ డైరెక్టర్ను పసుపు బోర్డులో సభ్యునిగా కేంద్రం నియమించింది. ప్రపంచంలో అతిపెద్ద పసుపు సాగుదారు, వినియోగదారు, ఎగుమతిదారు భారతీయులని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. కరోనా సమయంలో దేశీయంగా, అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరిగిందని వెల్లడించింది. కొత్తగా ఫార్మా, న్యూట్రా, కాస్మాస్యూటికల్స్లో పసుపును ఉపయోగిస్తుండడం వల్ల ఈ పంటకు ప్రాధాన్యం మరింత పెరిగిందని తెలిపింది. పసుపు ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు అన్ని స్థాయిల్లో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉందని పేర్కొంది. సాగర్ ఎడమ కాలువకు నేటి నుంచి నీటి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని సాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల వరిచేలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ ప్రాంతాల రైతులు, శాసనసభ్యులు, మంత్రులు కేసీఆర్కు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఉన్నందున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వానలు లేక సాగర్ రిజర్వాయర్లో ఆశించిన మేర నీటి నిల్వలు లేని కారణంగా నీటిని పొదుపుగా వాడుకొని పంటను కాపాడుకోవాలని కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తూ చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపించిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురికి నామినేటెడ్ పదవులు అప్పగించారు. టికెట్లు ఇవ్వని 2 ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ను వీడి భారాసలో చేరిన నందికంటి శ్రీధర్తో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఉప్పల వెంకటేష్ గుప్తాకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. రైతు బంధు సమితి చైర్మన్గా తాటికొండ రాజయ్య, టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నియమించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్లను నియమించారు. ఈ మేరకు నలుగురికి పదవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2 ఏళ్ల పాటు ఆయా పదవుల్లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ప్రభుత్వ వైఖరిపై ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు. గత కొన్ని నెలలు ఐఏఎస్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20వ తేదీ వరకు జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి దేశవ్యాప్తంగా ఐఏఎస్లకు వేతనాల చెల్లింపు జరుగుతుంటుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ నిధుల నుంచి చెల్లించాల్సిన వేతనాలను ఏపీలో నిలిపివేయడంపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇవ్వాల్సిన వేతనాలను నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. చాలా విభాగాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేదు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు సొంత నియోజకవర్గంలోని జింజేరు గ్రామంలో చుక్కెదురైంది. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా జింజేరులో పర్యటించిన మంత్రి శివాజీ అనే వ్యక్తి ఇంటికెళ్లి ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి చేసిన లబ్ధిని వివరించారు. దాదాపు 2 లక్షల వరకు తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారంటూ తనదైన శైలిలో నిలదీశారు. మా ఇష్టమంటూ కుటుంబ సభ్యులు సమాధానమివ్వగా మంత్రి అనుచరులు శివాజీ కోడి పందాలు వేస్తాడని, అతడి ఇంటిలో కోడి కత్తులు ఉంటాయని మంత్రికి చెప్పారు. ఇంటిని పరిశీలించాలన్న మంత్రి సూచనల మేరకు శివాజీ ఇంటిలో కత్తులు ఉండగా ఎస్ఐ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఒక్క కారణంతో శివాజీని అదుపులోకి తీసుకోవటం పట్ల నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆగ్రహంతో మంత్రి కాన్వాయ్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు శివాజీని వదిలిపెట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ పాదయాత్ర చేస్తున్న వృద్ధుడు నారాయణపై పల్నాడు జిల్లా వినుకొండ మండలం బిట్టంరాజుపల్లి సమీపంలో 4 వ్యక్తులు దాడి చేశారు. నారా భువనేశ్వర్కి సంఘీభావం తెలిపేందుకు నంద్యాల జిల్లా చిన్న దేవళాపురం నుంచి రాజమహేంద్రవరానికి నారాయణ పాదయాత్రగా వెళ్తున్నారు. 2 బైక్లపై వచ్చి వైకాపా నాయకులు తనపై దాడి చేశారని నారాయణ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆయన్ని వినుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. జగన్ సైకోయిజం వైకాపా కార్యకర్తలకి అంటుకుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వృద్ధుడు అని చూడకుండా నారాయణపై దాడి చేశారంటే ముమ్మాటికి వైకాపా సైకోలేనని లోకేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని యేచూరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన సభకు హాజరైన ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న మోదీ సర్కార్ను తక్షణం గద్దెదించాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించేందుకున్న ప్రత్యామ్నాయ పద్ధతులను విస్మరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇవాళ మన దేశంలో ఒక్క ప్రజా సంపత్తి మిగిల్చడం లేదు, అన్నిటినీ అమ్ముకుంటూ వస్తుంది మోదీ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ ఉన్న పరిస్థితిలో పోలవరం లేదు, రైల్వే జోన్ ఇస్తారన్నారు నార్థన్ ఆంధ్రాకి, అది ఇవ్వలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతారన్నారు, అది చేయలేదు. ఇవాళ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని దాన్ని ప్రైవేటీకరణ చేసి అమ్మేయడానికి సిద్ధపడుతుంది. ఈ 9 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు కాస్త మాఫీ చేశారు. కానీ స్టీల్ ప్లాంట్ దానికి అవసరమైన రుణాలు ఏదైతే తీసుకోవాల్సి వచ్చిందో దాన్ని మాఫీ చేయడానికి మీ దగ్గర ధైర్యం లేదు. సిరియాలో మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 125 మంది గాయపడ్డారు. హోమ్స్ ప్రావిన్స్లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. మిలిటరీ కళాశాలలో శిక్షణ పూర్తి కావడం వల్ల గురువారం క్యాడెట్స్కు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు భారీ ఎత్తున తరలివచ్చారు. వేడుక ముగిశాక అధికారులు, మిలిటరీ క్యాడెట్స్ అక్కడి ప్రాంతం నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ దాడితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుల ఆర్ధనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వెంటనే తేరుకున్న సైనికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్తో మిలిటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సిరియా మిలిటరీ పేర్కొన్నట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులు కానీ, జిహాదిస్టులు కానీ ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్ డే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు సిరియా సైన్యం ఆరోపించింది. సిక్కిం ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 18కి చేరింది. 22 మంది జవాన్లు సహా 98 మంది గల్లంతవగా 26 మంది గాయపడినట్లు సహాయ బృందాలు తెలిపాయి. ఆకస్మిక వరదలు 22,000 మందిపై ప్రభావం చూపగా 2,011 మందిని రక్షించినట్లు సిక్కిం విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. ఉత్తర సిక్కింలోని లాచెన్, లాచుంగ్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్ తెలిపారు.
విదేశీయులు సహా 3,000 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే లాచెన్ లాచుంగ్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులను ఇవాళ వాయుసేన, సైన్యానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా సిక్కింకు తరలిస్తామని వెల్లడించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న సింగ్టామ్ నగరంలో తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రణబీర్ కపూర్కు సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా హాస్య నటుడు కపిల్ శర్మ, హీరోయిన్లు హుమా ఖురేషీ, హీనా ఖాన్లకు సైతం నోటీసులు ఇచ్చింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈ ముగ్గురిని వేర్వేరు తేదీల్లో రాయ్పూర్లో విచారణకు రావాలని కోరినట్టు తెలిసింది. అయితే ఈ కేసులో ఈ ముగ్గురిని నిందితులుగా పేర్కొనలేదని సమాచారం. మరోవైపు రణబీర్ కపూర్కు ఇవాళ రాయ్పూర్లో విచారణకు హాజరు కావాలని సమన్లు ఇవ్వగా ఆయన 2 వారాల సమయం కోరినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో యాప్ను ప్రచారం చేసి అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి నటీనటులు డబ్బు అందుకున్నారన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. యుఏఈ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ప్రమోటర్లు సౌరభ్ చంద్రార్కర్, రవి ఉప్పల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.